నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ రావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇంతకు ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉన్నారు. ఇంకా రిజల్ట్స్ రోజు ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఇంకా చాలా ఎక్కువ మందికి ఆసక్తి ఉంటుంది అని అంటున్నారు. మరి ఏ విధంగా రిజల్ట్స్ ఉండిపోతున్నాయి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ మినిస్టర్ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఎలక్షన్స్ అనేటువంటివి అందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నాయి. ఎలా అయితే ఎలక్షన్స్ పోలింగ్ అందరూ ఆసక్తిగా చూశారు, ఇప్పుడు రిజల్ట్స్ కూడా అదే విధంగా చూస్తున్నారు. మరి ఇంకా రిజల్ట్స్కి ఇంకా వారం రోజుల సమయం ఉంది. రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేసరికి 2 ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే ఒక ఎన్నికే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంపీ పార్లమెంటు నియోజకవర్గాలకు, శాసనసభ నియోజకవర్గాలకు జరుగుతుంది. అంటే శాసనసభ నియోజకవర్గాలకు ప్రభుత్వ మార్పులు, గిర్పులు, చేర్పులు ఉంటాయి కాబట్టి అందరూ ఆ ఎన్నిక వైపు, తెలుగు ప్రజలంతా ఆ ఎన్నిక వైపు చూస్తున్నారు. ఇవి మొదట జనసేన తెలుగుదేశం కలుస్తుందా లేదా అని మీమాంస నడుస్తున్నది చాలా రోజులు. కలిస్తే పరిస్థితి బాగుంటుంది, కలవకపోతే కనుక వైఎస్ఆర్సీపీగా బాగుంటుంది అనేది అప్పుడు అంచనాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ వీళ్ళంతా ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్సీపీ ఓటు చీలనివ్వము, ఇద్దరం కలిసే కంటెస్ట్ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వాళ్ళ గ్యాప్ పెరగడం మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీకి కొంచెం తగ్గింది. ఇది నడుస్తున్న కొద్ది కాలం తర్వాత బీజేపీ కూడా ఆ పక్షంలో చేరినారు. ఎన్డీఏ కూటమి అయిపోయింది. ఎన్డీఏ కూటమి గురించి పరిశీలించినప్పుడు ఏమంటారంటే లాభమా నష్టమా అన్నప్పుడు కోతలాంధ్ర జిల్లాల్లో అయితే పెద్ద నష్టమేమి ఉండదు, లాభం కూడా పెద్ద వచ్చినట్టు కనపడదు. ఎందుకంటే 1% అంతకంటే బీజేపీ కలిసినందువల్ల. రాయలసీమలో విషయానికి వస్తే ఎందుకంటే మైనారిటీ పాపులేషన్ ఉంది అక్కడ ఉంది కాబట్టి కడప అయితేనేమి, కర్నూలు అయితేనేమి, తర్వాత అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి కొంచెం మైనారిటీస్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయగలరు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి రావాల్సిన అంటే ఎన్డీఏ కూటమికి రావాల్సిన ఒక 10-15 సీట్లు నష్టం జరిగింటుంది అక్కడ. ఇప్పుడు తర్వాత చూస్తే మొత్తం మీద చూస్తే గోదావరి జిల్లాలో కానీ, తర్వాత కృష్ణా, గుంటూరులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటు ప్రకాశం జిల్లాలో కొంత మేరకు సంపాదించుకున్న, నెల్లూరులో కూడా అధిక సీట్లు సంపాదించే పరిస్థితి ఉంది. ఇంతకుముందు నెల్లూరు అయితే పూర్తి వచ్చింది అది వైఎస్ఆర్సీపీకి. అటువంటిది ఇప్పుడు సిరిసోగం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు నార్త్ కోస్టల్ ఆంధ్రాకు పోయినప్పుడు వైజాగ్ తెలుగుదేశంకే, ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఉంది. విజయనగరంలో కొంచెం బలహీనంగా ఉన్నట్టుంది ఎన్డీఏ కూటమి. శ్రీకాకుళంలో కూడా ఎన్డీఏ కూటమికే కొంచెం మెజారిటీ వస్తాయి. అన్నీ చూసుకున్నప్పుడు కొద్ది మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి అదంతా ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి చూసేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి అనేది వెంట ఉంటుంది. తర్వాత పరిపాలన, అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. కేవలం సంక్షేమ కార్యక్రమాల వైపే దృష్టి సారించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయనే
బలమైన దృక్పథంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పరిస్థితి ఏమంటే వాస్తవంగా కిందికి వెళ్ళిన పరిస్థితి పరిశీలిస్తే ఈ పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటిలో ఒక 5 షరతులు విధించారు. ఆ షరతులకు లోబడిన వ్యక్తులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దాదాపు 50% మందికి ఈ లబ్ధి రాదు. ఒక 50% మంది 40% మందికే లబ్ధి చేకూరుతుంది. 50% మంది 40% మంది లబ్ధి చేకూరినా అని వారి అక్కడ మద్యం విధానం చూస్తే ఆయన మొట్టమొదటగా చెప్పింది ఏమిట్రా అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అంచెలంచెలుగా మద్యపానాన్ని నిషేధించుతాను అని చెప్పినారు. మద్యపానాన్ని నిషేధించేటందుకే ధరలు పెంచుతున్నాము, అందుబాటులో లేకుండా మద్యం ఉండాలనే ధరలు పెంచుతున్నారని చెప్పారు. అటువంటిది వాస్తవంలోకి వచ్చేసరికి అత్యధికమైన ధరలు, బ్రాండ్స్ సరైన బ్రాండ్స్ లేదు. మొత్తం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి 3 లైన్లు వస్తాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్, డిస్టిలరీస్ కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులకే ఉన్నాయి. తర్వాత కొనేది ఎవరు? బ్రూవరేజ్ కార్పొరేషన్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అమ్మే అవుట్లెట్లు అవి కూడా బ్రాండ్ షాపులు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది. డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ పేమెంటే ఉండాలి అంటే అర్థం చేసుకోండి. ఎక్కడా లేని ధరలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. ఈ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా వేస్తారనుకున్నారు, కానీ లబ్ధి పొందిన వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు వ్యక్తి మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సరైన బ్రాండ్ లేదు, ధర ఎక్కువతో ఏమవుతుంది అని అంటే కొందరిని అడిగినప్పుడు మీ ఇంత లబ్ధి చేకూరుతుంది కదా మీరు అని అంటే ఏముందా, ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకునే కదా అని అంటున్నారు. అంటే వచ్చిన ఏ లబ్ధి అయితే ఉందో అది మళ్ళీ బ్రాండ్ షాప్కే పోతుంది కదా. ధరల పెరుగుదల వల్ల వీటన్నిటి వల్ల వాళ్ళకు మిగిలింది ఏమి లేదు తుదకు. అందువల్ల పథకాలు వల్ల అంత ఆకర్షితులు కాలే. రాని వాళ్ళు ఏమో వ్యతిరేకించినారు, పథకాలు వచ్చిన వాళ్ళతో ఈ సమస్య. అందువల్ల కొంచెం అసంతృప్తి అనేది రావటం అయితేనేమి. తర్వాత వీళ్ళు తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కొన్ని పథకాలు పెట్టారు. ఏమిటంటే ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఒక 6 స్కీములు పెట్టారు. వీటికన్నిటికంటే అట్రాక్టివ్గా ఉన్నాయి. కొందరు దానికి కూడా ఆకర్షితులు అయ్యేవారు ఉన్నారు. ఇదేదో ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా బాబా, పోవచ్చు తిరగచ్చు అని. ఎందుకంటే పల్లెటూళ్ళు ఎక్కువ, టౌన్లో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బస్తీలోనే అయితే సిటీల్లోనే తిరుగుతారు, కానీ పాపులేషన్ అంతా గ్రామాల్లో ఉంటారు కాబట్టి బస్సు సౌకర్యం వాళ్ళకు అమితమైన లబ్ధి చేకూరుస్తుంది. అందువల్ల ఈ కారణాల వల్ల అన్నిటి వల్ల కొంచెం ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి సర్వేలు అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి, ఏ ఎలక్షన్స్ అయినా. సో ఏపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా సర్వేస్ చూసాము, విన్నాము కూడా. సో ఏదైనా కానీ ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వచ్చింది. కానీ పోలింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది వైసీపీ మాత్రమే, మేము మాత్రమే ఇంతకుముందు గెలిచినటువంటి సీట్ల కంటే ఇంకెక్కువ గెలుస్తాము అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. సో అలాగే కూటమి నేతలు వాళ్ళు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ధీమా ఏమనుకోవచ్చు అంటారు, ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాము అనడానికి? అంటే వారు ఒక పార్టీకి నాయకుడు, ఎన్నికలు అయిపోయినాయి, దాదాపు 20 రోజులు మధ్యలో కౌంటింగ్ మధ్య సమయం ఉంది. వారి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కల్పించాలా, పార్టీని కూడా ఇంటాక్ట్లో ఉంచుకోవాలా. అందుకని 150 సీట్లతో గెలుస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆత్మస్థైర్యం కల్పించడం. తర్వాత రిజల్ట్ ఎట్టున్నా అని రిజల్ట్ వచ్చినంత వరకైనా ఆత్మస్థైర్యం కల్పించాలి కదా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, శాసనసభకు నిలబడిన అభ్యర్థులకు కానీ ఒక ధైర్యం అనేది నూరిపోయారు కదా. అందుకోసమనే ఆ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఆయన వాస్తవ పరిస్థితిని పరిశీలించుకున్నారో లేదో పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉత్సాహం కల్పించడానికి ఆ స్టేట్మెంటు. కానీ వాస్తవ పరిస్థితులు, సర్వేలు,
ప్రజలను విచారించినప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది. అంటే ఇది కేవలం మేకపోతు గాంభీర్యమే అని కూడా చాలామంది అంటూ ఉన్నారు వైసీపీ వాళ్ళు, అదే అంటారా? అంటే నేను అంత పదం ఉపయోగించను, మేకపోతు గాంభీర్యం అని. ఇది కాకపోతే వీళ్ళల్లో ఉత్సాహం పరిచేదానికి, ఉత్తేజం కల్పించేదానికి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇచ్చిన స్టేట్మెంట్ అనగలను నేను. అంటే అది కూడా పోలింగ్ అయిన తర్వాత క్యాడర్తో కానీ నేతలతో కానీ అసలు మీటింగ్ అరేంజ్ చేసుకోలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి. కేవలం ఐపాక్ వాళ్ళతో మాత్రమే మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కువ సీట్లు గెలవబోతున్నాము, ఇచ్చినందుకు ఇన్ని రోజులు సంవత్సరాలు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని. అలాగే స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇన్ కేస్ పార్టీ క్యాడర్లో కనుక ఉత్సాహం నింపాలి అన్నప్పుడు వాళ్ళతో కదా మీటింగ్ పెట్టాలి, అలా కాకుండా ఓన్లీ ఐపాక్ వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు జగన్? వేదికను ఉపయోగించుకున్నారు. ఐపాక్ వాళ్ళు సర్వే చేసినారు. సర్వే చేసినప్పుడు సర్వే చేసి పని చేసినందుకు కృతజ్ఞతాభావంగా వాళ్ళకు ఏదో సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఏదో పార్టీ పెట్టినారు. ఆ పార్టీని వేదికగా చేసుకున్నారు. వేదికగా చేసుకుని మనం 150 సీట్లతో గెలుస్తామనేది వేదికగా ఉపయోగించుకొని సందేశం పంపించారు కార్యకర్తలకు, నాయకులకు. ఓకే. సో ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది చాలా వినిపిస్తూ ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఫామ్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అది చెప్తాను కదా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడంతో అసంతృప్తి నీడ మాదిరి వస్తుంది ఒకటి. 2 అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డం ఒకటి. సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ మామూలుగా ఆర్థిక పరంగా ఏం రా అంటే ఆర్థిక శాస్త్రం చెప్పేది, పన్నులు అందరూ కడతారు. ధనవంతులు కడతారు, మధ్యతరగతి కుటుంబీకులు కడతారు, పేదవారు కడతారు. చాలామందికి ఇంతకుముందు గతంలో ఒక అపోహ ఉండే, అది ఏదో ధనవంతులే కడతారు కదా, మాకేం సంబంధం లేదని. కానీ ఒక 5%, 10% అటు ఇటు అందరూ సమానంగా కడతారు. పేదవారు మేము ఎప్పుడు పోయి కట్టలేదే అని అనుకుంటాండే వాళ్ళు. ఎందుకంటే కాఫీనే తీసుకుంటే ఉదాహరణకు, కాఫీలో 4 పన్నులు ఉన్నాయి. కప్పు మీద ఉంది, అందులో షుగర్ వేస్తారు కాబట్టి షుగర్ మీద ఉంది, పాలు కలుపుతారు కాబట్టి పాలు మీద ఉంది, డికాక్షన్ కలుపుతారు కాబట్టి డికాక్షన్ మీద ఉంది. ఉదాహరణకు ధనవంతులు ఏదో కారణాల వల్ల కొంచెమే తాగుతారు, ఆరోగ్యరీత్యా కానీ ఇంకా ఇతరత్ర కారణాల వల్ల. కానీ అదే పేదవాని దగ్గర పోయేసరికి గ్లాసు వేసుకుని ఇంత తాగాల్సింది వస్తుంది. అంటే ఎవరు ఎక్కువ ట్యాక్స్ కట్టినట్టు? పేదవాళ్ళే కదా. అంటే భోజనం చేసిన వాళ్ళు బాగా తింటారు, ధనవంతుల కాడికి వచ్చి తెలియక కొంచెం కొంచెం ఏళ్ళు దడిపేసి వెళ్ళిపోతుంటారు. ఇందువల్ల ఏమవుతుందంటే యావరేజ్గా చూసుకున్నప్పుడు పేదవారు కూడా సమానంగా దాదాపు 5%, 10% ఎక్కువ తక్కువ కడుతుంటారు. కట్టినప్పుడు పేదవానికి ఈ ట్యాక్స్ అనేది బరువు అవుతుందని కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ఊతం ఇవ్వాలనే దాని కింద లబ్ధి చేకూర్చే దానికోసం ప్రభుత్వానికి వచ్చేది ట్యాక్స్ వల్లనే ఆదాయం కాబట్టి ఆదాయం నుంచి పేదవానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. అవి ఏమిటంటే ఆ కుటుంబాన్ని రక్షించేదానికి ఉపయోగపడే పథకాలు ఉండాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎట్లయినాయంటే ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అయినాయి. వారి సంక్షేమానికి కాదు, ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అయిన దానివల్ల కుటుంబంకి ఏమి లబ్ధి చేకూరడం లేదు, కానీ వాళ్ళకు ఇబ్బందులే ఉన్నాయి. ఇటు బయట ధరలు అయితేనేమి, నిత్యావసర వస్తువుల ధరలు, మద్యం అయితేనేమి, రకరకాల కార్యక్రమాల వల్ల దే ఆర్ అనేబుల్ టు మీట్ ది బోత్ ఎండ్స్. అందువల్ల అసంతృప్తి పడుతున్నారు. లబ్ధి చేకూరిన అసంతృప్తి పడడం వల్ల అది నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు కొన్ని పథకాలు మేము అదనంగా చేపడతామని చెప్పాను కదా, 6 పథకాలను ప్రకటించడం జరిగింది. సరే, ఈ పథకాలు వస్తే మనకు ఏమన్నా ఇంకా కొంచెం మేలు కదా అని ఆకర్షితులు కావచ్చు. మార్పు అనేది సహజంగా ఉంటుంది, మానవుడు మార్పు కోరుకుంటారు కాబట్టి. ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా ప్రభుత్వ విషయంలో? చెప్పింది కదా, కాస్త కూస్తూ ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ ఉంది అనేది నేను చెప్పడమే కాదు. ఈ దినం హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు కూడా ఎన్డీఏ కూటమే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆయన కూడా అదే అన్నారు. నెక్స్ట్ ఖచ్చితంగా ఉంటాయి కదా, వాళ్ళకి ఇంటెలిజెన్స్ విభాగం నివేదికలు పంపించింటారు కదా,
నేను చెప్పే స్టేట్మెంట్ని వాళ్ళు కూడా ఎండార్స్ చేశారు. అవును, ఈవెన్ పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీ కూడా అన్నారు నెక్స్ట్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్పేసి. సో అండ్ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఆయన ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లకు సంబంధించి నియమితులు చేయడానికి అంటే ఎంపిక చేయాలి అని చెప్పేసి యూపీఎస్సీకి లేఖ కూడా రాయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఆయన చీఫ్ సెక్రటరీ కన్ఫర్డ్ ఐఏఎస్లకు ఐఏఎస్ అవి రొటీన్ ప్రాసెస్ కదా. అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామని కమిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డ్యూ ఉంటారు, కొందరు నాన్ ఐఏఎస్ కేటగిరీ పీపుల్ ప్రమోషన్కు ఎలిజిబుల్ అయి ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయి ఉంటారు. వాళ్ళను ప్రమోట్ చేయాలంటే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలా. రెండోది ఏమిటంటే కొందరు సందిగ్ధ సమయం ఇది. ఓకే, ఈ సంధికాలంలో ఇటువంటి అపాయింట్మెంట్ అంటే రేపు ప్రభుత్వం వస్తుందా రాదో ఒక 4 రోజుల లోపల వారం రోజుల లోపల తేలబోతుంది. వారం రోజులు తేలబోయే లోపల వారం రోజులు ఆగితే తప్పేమిటి? ఇప్పుడు ఎందుకు ప్రమోషన్స్ చేయాలా? ప్రమోషన్స్ ఇచ్చిన దానివల్ల తనకు అనుకూలమైన వారికి చేస్తారనే భయాందోళనలు ఉంటాయి. ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఆశించుకునే వ్యక్తులు ఉంటారు కదా, ఆశించుకున్న వ్యక్తులకు అనుమానాలు ఉంటాయి. అందువల్ల ఈ సందిగ్ధ సమయంలో చేయటం అనేది అది విమర్శలకు తావిస్తుంది. వేయకూడదని లేదు, కానీ ఎన్నికల కమిషన్ పర్మిట్ తీసుకొని వేయవచ్చు. ఈ సమయంలో వేయడం అనేది ఒక అనుమానాలకు తావిస్తుంది. సో ఈయనేమో యూపీఎస్సీకి లేఖ రాయడం, ఇప్పుడు యూపీఎస్సీ నిబద్ధత ఉంటే ఎన్నిక కౌంటింగ్ అయిపోయిందని ఉండి ఆ ప్రభుత్వం ఏర్పడినాక చేయటం మంచిది ఏంట. అంటే ఈయన లేఖ రాశారు యూపీఎస్సీ వాళ్ళకి, బట్ యూపీఎస్సీ వాళ్ళేమో ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంపిక చేయడం కుదరదు అని వాళ్ళు చెప్పేశారు. చంద్రబాబు గారేమో ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లకు సంబంధించి ఎంపిక అనేది ఇప్పుడు ఆపేసేయండి, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి ఆయన లేఖ రాశారు. సో అంటే ఈ లేఖల పర్వంని ఏ విధంగా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. ప్రభుత్వం రానప్పుడు ఇది సంధి సమయం అంటారు. ఈ సమయంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడం మంచిది కాదనేదే నేను కూడా చెప్పేది అదే కదా. అది మంచి సాంప్రదాయం కూడా కాదు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు, కోడ్ ఉంది కదా అని పర్మిషన్. ఇది అందరికీ తెలిసిందే కదా, అయినా కానీ ఆయన లేఖ రాయడం, చంద్రబాబు నాయుడు లేఖ రాయడంలోనూ మేము గెలుస్తామనే ధీమా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎందుకు వేసుకోవడము అనేది ఆయనకు ఉండొచ్చు. వీళ్ళు పోతామో ఉంటామో వేసిపోదామని వీళ్ళకు ఉండొచ్చు. ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు. అందుకని ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వలేదు అంట. సో ఆయనైతే తెలిసి ఉండి కూడా చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో గెలవడం అనేది చాలా కష్టం అంటున్నారు. అంతేకాకుండా ఆయన సొంత జిల్లా అనేటువంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది చాలా సంక్లిష్టంతో కూడుకున్నదని కూడా అంటున్నారు. మీరేమంటారు? అంటే ఉమ్మడి జిల్లా అంటారా లేక కడప ప్రస్తుతం ఉన్న జిల్లా అంటారా? సో ఓవరాల్గా ఆయన సొంత జిల్లాకు సంబంధించి కడప జిల్లా అంటే అది అన్నమయ్య జిల్లా అవుతుందిలేండి. 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి, 4 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. సొంత జిల్లాలో ఈ కడప జిల్లాలో ఉండే సీట్లు సొంత జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే అక్కడ లోక్సభకు మొత్తం కడప జిల్లాకంతా ఒక లోక్సభ సీట్ ఉంది. ఆ లోక్సభ అభ్యర్థులను పరిశీలించినప్పుడు అవినాష్ రెడ్డి గారేమో వైఎస్ఆర్సీపీ తరపున నిలబడినారు. షర్మిలమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడినారు. భూపేష్ రెడ్డి అని ఆయనకు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ముగ్గురిని పరిశీలించినప్పుడు ఏమవుతుంది అని అంటే భూపేష్ రెడ్డి జమ్మలబడు శాసనసభ నియోజకవర్గానికైతే ఒక 2 సంవత్సరాలుగా తిరిగినాడు, అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు, గ్రామాల్లో ప్రజలను కలుసుకున్నారు. న్యాయంగా అయితే జమ్మలమడుకు ఆయన అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయాల్సిందే. ఆయన జిల్లా స్థాయి నాయకుడు కాదు. అంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే బయట
రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకేం తెలుస్తుంది ఏంటంటే ఇది ఎటు రాని సీటు ఎందుకు డమ్మి అభ్యర్థిని పెడితే పోతుంది కదా అని పెట్టినట్టు అర్థమవుతుంది. అప్పుడు ఫైట్ ఏమవుతుంది, షర్మిలకు అవినాష్కి అవుతుంది. పులివెందుల్లో మొత్తం అన్ని బూతుల్లోనూ ఏజెంట్లను కూర్చోబెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయితేనేమి, సునీత గారు అయితేనేమి, వివేకానంద రెడ్డి గారి కూతురు, షర్మిలమ్మ అయితేనే ముగ్గురు కలిసి కష్టపడి ప్రతి బూత్లోనూ ఏజెంట్లను కూర్చోబెట్టారు. గతంలో అయితే దాదాపు 20-30 గ్రామాల్లో ఏజెంట్లు ఉండేవాళ్ళు కాదు, వన్ సైడ్ పోలింగ్ ఉండేది. అటువంటిది ఇప్పుడు ఫ్రీగా ప్రజలు పోయి బూత్లో ఓట్లు వేసినారు. అక్కడ ప్రజానీకాన్ని కొందరిని ఎవరైనా మిత్రులను విచారించితే ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేశారు అసెంబ్లీకి, రెండో ఓటు షర్మిలమ్మ గారికి వేశారని క్రాస్ ఓటింగ్ జరిగింది. అందువల్ల పార్లమెంట్ అభ్యర్థికి పులివెందులో కొంచెం గతంలో అయితే 50,000 లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేది, అటువంటిది ఇది తగ్గుతుంది. 10,000 ఎవరికొకరికి రావచ్చు, షర్మిలమ్మకో అవినాష్కో. మొత్తం మీద జిల్లా మొత్తం మీద చూసినప్పుడు ఈ మైనారిటీ ఓట్లయితే రెండో ఓటు ఖచ్చితంగా షర్మిలకి వేశారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మెజారిటీ పీపుల్ షర్మిలమ్మకి వేశారు. డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనుకునేది ఇప్పుడు గట్టి పోటీలో ఉంది. గెలిపోవటంలో అనేది అది ఎంచిన తర్వాత చెప్పగలిగేది. ఇంతకుముందు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల మెజారిటీ వస్తాయి, అటువంటి మెజారిటీలు ఉండవు పార్లమెంట్ సీటుకు. ఇంకా శాసనసభకు చూసుకున్నప్పుడు దాదాపు 4 సీట్లలో బలంగానే ఉన్నారు తెలుగుదేశం. పొద్దుటూరు కానీ, కడప, కమలాపురం, ఈవెన్ మైదుకూరు కూడా చెప్తున్నారు. మైదుకూరు అని జమ్మలమడుగు వచ్చి కీన్ కంటెస్ట్ అని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏమో 4,000-5,000తో గడ్డను పడతాను అని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలమైన అభిప్రాయంతో ఉన్నాడు. అటు బీజేపీ తరపున నిలబడిన అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆయనేమో నేను 10,000-15,000తో గెలుస్తాను అని అంటున్నాడు. సరే, అది అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఎంచిన తర్వాత కానీ దాని సమస్య పరిష్కారం కాదు. అందువల్ల 3-4 సీట్లు అయితే తెలుగుదేశం కూడా కడపలో వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు. అది కడపలో పరిస్థితి. అంటే అసలు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ నుంచేమో షర్మిల, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అని మీరు చెప్పారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అది చెప్తాను కదా, ఒకప్పుడు డిపాజిట్ రాదనుకున్నది షర్మిల గారికి పోటీలోకి వచ్చారు, విజయానికి దగ్గర వచ్చారు. ఎందుకంటే నేరో మెజార్టీలో చెప్పలేం కదా కరెక్ట్గా. సో ఖచ్చితంగా అంటే అవకాశాలు, గెలుపు అవకాశాలు షర్మిలకే. ముందు మాదిరి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అయితే రావు. ఏదో వేళల్లో వీళ్ళలో వాళ్ళ ఎవరో ఒకరు. ఓకే. సో అండ్ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తారా, ఓడిపోతారా ఆయన నియోజకవర్గంలో? ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఒక ఓటు ఆయనకి వేశారు, ఒక ఓటు షర్మిలమ్మకి వేశారు కాబట్టి పులివెందుల ప్రజానికి. ఓకే. వేసినప్పుడు ఆయన 40,000-50,000 దగ్గర రావచ్చు ఆయనకు కూడా. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి భారతి గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఎదురు ప్రశ్నలు చాలా వినిపించాయి. ఈ పెన్షన్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ వాళ్ళ పార్టీ నేతలే ప్రశ్నించారు. ఎందుకు మీ ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది పాస్ పుస్తకం మీద వేయించారు, అండ్ అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకు మా ఆస్తులన్నీ మీకు ఇవ్వాలి అని ఇలా చాలా ఎదురు ప్రశ్నలు వచ్చాయి భారతి గారికి. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా అక్కడ చూపించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా లేదా? అంటే పులివెందుల్లోనే కాదు, జనరల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లో అయితే కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం తాకట్టు పెడుతుంది మా భూములు అనేది. ఎందుకు వచ్చింది అంటే ఈ సమస్య పాస్బుక్ల మీద తన ముద్ర వేయించుకున్నారు, సర్వే రాళ్ళ మీద కూడా తన ఫోటో వేయించుకున్నారు. సర్వే రాళ్ళంటే అది వేరే సమస్య. పాస్బుక్ అనేది భూమి ఉన్న ఆసామికి హక్కుగా కదా పత్రం ఇచ్చేది. అది దాని మీద ఆయన ముద్ర వేసుకోవడము, ఆంధ్రప్రదేశ్ సింబల్ వేసుకోవచ్చు కానీ ఫోటో వేయడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. రెండోది ఏమిట్రా అంటే రిజిస్ట్రేషన్లు ఇవి చేస్తే
ఒరిజినల్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటుందంట, కాపీ నకలు ఇస్తారంట. నకలు ఇచ్చినప్పుడు బ్యాంక్కి అందుపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒరిజినల్ ఇస్తేనే బ్యాంకులో లోన్ ఇస్తారు, ఈ నకలు ఇస్తే ఇవ్వరు. ఇటువంటి ఇబ్బందులు ఉండడము, ప్రభుత్వం మా ఒరిజినల్ తీసుకొని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం ఏమన్నా రేపు మార్టిగేజ్ చేస్తుంది మా భూములను అనే అనుమానాలు, మావి తీసుకొని మీరెందుకు తీసి పెట్టుకోవడం అనేది అది కోస్తలాంధ్రలో అయితేనేమి, రాయలసీమలో అయితేనేమి ఎక్కడైనా మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వానికి అసంతృప్తి నీడ మాదిరి వచ్చిందంటే అది కూడా అందులో భాగమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దెబ్బతీసింది. ఇక్కడ ధరణి ఎట్ట బీఆర్ఎస్ ప్రభుత్వానికి దెబ్బతీసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి మీద ఉండే అసంతృప్తికి ఒక కారణం. సో ఏపీ ఎలక్షన్స్లో అయితే ఎన్డీఏ కూటమి అంటున్నారు. సెంట్రల్ వైజ్ చూసుకుంటే అక్కడ మళ్ళీ బీజేపీ వస్తోంది, మోదీ 3.0 అని చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఏమంటారు మీరు? అంటే కూటమి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఇంకా కొంచెం ఒక 2-3 మాసాల ముందర ఏర్పడింటే అదొక పరిస్థితి ఉండేది. వాళ్ళ సీట్ల పంపిణీలో కొంత తగాదాలు, ఇప్పటికీ మమత బయటనే ఉంది. కానీ కాకపోతే రేపు ఇండియా కూటమికే మద్దతు ఇస్తానని మమత ప్రకటించడం అయితేనేమి, ఇటువంటి కారణాల వల్ల సీట్ల పంపిణీలో డిలే అయింది. కూటమి ఒకటిగా ఉండేనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించేది చాలా ఆలస్యమైంది. ఎన్నికల దగ్గర పడిన వేళ పంపించినారు. కానీ అంతకుముందు అయితే ఇండియా కూటమి అంటే రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. చేరతారని కొందరు, చేరని కొందరు. ఎలక్షన్ క్యాన్వాస్ మొదలయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత బలపడింది ఇండియా కూటమి. కానీ మొత్తం మీద ఏతావత చూసుకున్నప్పుడు ఎన్డీఏనే మెజారిటీ తగ్గుతుంది, ప్రభుత్వం బొటాబొటిగా ఏర్పాటు చేయొచ్చు. లేదంటే ఎన్డీఏ మద్దతుదారులు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ అయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని. ఎన్డీఏ కానీ ఎన్డీఏకు బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళ మద్దతు అయినా ఏర్పాటు చేయొచ్చు అనేది అది జనరల్గా వచ్చింది. ఓకే, ఇంత మెజారిటీ రాదు. వాళ్ళు చెప్పినట్టు 400 అనేది 400 జరగదు. సో రీసెంట్గానే ఒక స్ట్రాటజిస్ట్ రిషి శర్మ అని ఒక కామెంట్ చేశారు. సో బీజేపీకి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ఈ కొన్ని రాష్ట్రాల్లో పట్టు చాలా తక్కువ ఉంది, బట్ ఏపీలో పోల్చుకుంటే మాత్రం చంద్రబాబు ఒక రకంగా చూసుకుంటే బెనిఫిట్టే ప్లస్సే అవుతారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆయన పాస్ చేయడం జరిగింది ఒక కాన్వకేషన్లో ఇక్కడ. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మహారాష్ట్రలో అయితే కూటమి ఉంది కదా, శరద్ పవార్ అయితేనేమి, ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఒక కూటమిగా మహాగాడే కూటమి ఏదో ఉంది. ఆ కూటమి ఇప్పుడు బలంగానే ఉంది మహారాష్ట్రలో. ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. ఎందుకంటే అంత డిఫెక్టర్స్ పోవడము, పంచకుల కషాయం మాదిరి ఉంది అది ప్రభుత్వం అక్కడ ఉండినప్పుడు. అడ్వాంటేజ్ అయితే ఈ కూటమికే ఉంది. కూటమి ఉన్నప్పుడు బీజేపీ కూడా వాళ్ళతోనే కలిసింది కాబట్టి ప్రభుత్వం తరఫున వాళ్ళకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. అందువల్ల ఆయన చెప్పిన స్టేట్మెంట్ తప్పు ఉందని నేను ఖండించలేను. కొంత మేరకైతే శరద్ పవారు, ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ కూటమికే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ వస్తే ఒకవేళ తెలంగాణకు వచ్చినప్పుడు 1-2 సీట్లు పెరగచ్చునేమో, 4 ఉన్నాయి, కొంత పెరగచ్చు. ఆంధ్రప్రదేశ్ పోయేసరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు కూడా పార్లమెంటు సీట్లు కూడా వస్తాయి కాబట్టి అవి మద్దతు ఇస్తారనేది అది అయ్యేం తప్పని అనేదానికి లేదు, ఆ స్టేట్మెంట్ని తప్పనేదానికి లేదు. ఇంక పోతే వాళ్ళకు ఇక్కడ అన్నా డిఎంకే కూటమి పెట్టుకోకపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అన్నా డిఎంకే కూడా మంచి పరిస్థితి లేదు, డిఎంకేనే బాగుంది, బలమైన పరిస్థితులు. అక్కడ బలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నారు. ఇక్కడ అన్నా డిఎంకేకు సరైన పొత్తు లేదు, ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేసిన దానివల్ల ఇంకా నష్టం ఉంటుంది. ఒకవేళ కాస్త కూస్త కర్ణాటకలో రావచ్చు సీట్లు, ఆంధ్రలో రావచ్చు, ఈడ తెలంగాణలో 1-2 సీట్లు పెరగచ్చు. ఇవి వాళ్ళకు అదనంగా కలిసి వచ్చేటి గతం కంటే ఇప్పుడు.
నార్త్ ఇండియాలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి సీట్లు. సో మరి తెలంగాణలో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి కదా పార్లమెంట్ సీట్లకు సంబంధించి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే అదే చెప్తున్నాను కదండి ఇంతకు మునిపే, ఇక్కడ కూడా తెలంగాణలో ఇప్పుడైతే 4 సీట్లు ఉన్నాయి వాళ్ళకు బీజేపీకి. ఒక సీట్ అయితే అది ఇంకా ఇటు ఎంఐఎం పోయేదే. ఏమన్నా వస్తే మ్యాక్సిమం సిద్దిపేట సీటు బీఆర్ఎస్కి రావచ్చు. ఒక సీట్ రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేను కరెక్ట్గా. కొంచెం ఆశలు బీఆర్ఎస్కి ఉండేదైతే సిద్దిపేట ఒకటి. ఇంకా మిగతా సీట్లన్నీ ఒకటారు అటు ఇటు సరిసగం రావచ్చు బీజేపీకి, కాంగ్రెస్కి అంత మొగ్గు ఉంటుంది అని అంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మసూరారెడ్డి గారు.